విశాఖలో ఒక మహిళ దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. కాళ్లు కట్టేసి గొంతు నిలిపి చంపేశారు దుండగులు. ఆపై ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు లాక్కుని మృతదేహం మంచం కింద పడేసి పరారయ్యారు. అక్కయ్యపాలెం సమీపంలో శ్రీనివాసనగర్లో ఒక బహుళ అంతస్తులో భర్త చంద్రశేఖర్తో కలిసి ఉంటున్నారు మహిళ. చంద్రశేఖర్ స్థానికంగా పాన్ షాప్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం దుకాణానికి వెళ్లిన తర్వాత భార్యతో వాట్సాప్ కాల్ చేసి మాట్లాడాడు. రాత్రి ఇంటికొచ్చి చూసరికి ఇంట్లో సామాగ్రి చెల్లాచెదురుగా పడింది. భార్య మంచం కింద వ్యక్తిజీవిగా పడి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం పోలీసులు నిందితుల వేటలో ఉన్నారు. ఈ హత్యపై విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ నరసింహ మరిన్ని వివరాలు అందిస్తారు. నాలుగో పట్టణ భద్రతా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి మహిళా హత్య కేసు ఒకసారిగా చర్చనీయాంశమైందని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో హత్య జరిగిన గంటల వ్యవధిలోనైతే పోలీసులు అయితే నేరస్తులను అయితే పట్టుకొని అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. చూసుకుంటే గత రాత్రి జరిగినటువంటి ఈ హత్య కేసు విశాఖ నాలుగో పట్టణ భద్రతా పోలీస్ స్టేషన్లో చూసుకుంటే ఆ యొక్క ఏదైతే నివాసం ఉందో ఆ నివాసం దగ్గర అయితే కుటుంబ సభ్యులు అయితే ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. చూసుకుంటే అయితే ఇక 4th నాలుగో పట్టణ భద్రతా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్టు ఘటనలో భాగంగా మహిళ దారుణ హత్యకు గురవడంతో కూడా ఒక్కసారిగా స్థానికుల్లో కూడా ఆవేదన కలకలం నెలకొని చెప్పవచ్చు. అయితే చూసుకుంటే మహిళ పార్వతి అనే మహిళ 53 సంవత్సరాలని మహిళను గొంతు కోసి అయితే మెడలో ఉన్నటువంటి నల్లపోసులు, తాడు, బంగారు గొలుసులు కూడా, చెవిదిద్దులు, బంగారు ఆభరణాలు కూడా అయితే ఎవరైతే హత్య చేసినటువంటి దుండగులు కూడా కాజేసిన వైనం అయితే నెలకొంది. అయితే భర్త అయితే పాన్ షాప్ నిర్వహిస్తున్నాడు. అక్కయ్యపాలెం శ్రీనివాసనగర్ పుట్ట బంగారం గుడి సమీపంలో జరిగినటువంటి ఘటనలో భాగంగా చూసుకుంటే పోలీసులు అయితే దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. దీనికి సంబంధించి కూడా పోలీసులు అయితే ఇప్పటికే ఆ యొక్క ప్రాంతాలలో కూడా అదే ఇప్పుడు అన్ని గంటల వ్యవధిలోనైతే పట్టుకొని వారిని పోలీస్ స్టేషన్కి అయితే తరలించినట్లు తెలుస్తుంది. అయితే వివరాల్లోకి వెళ్తే కాళ్ళు కూడా గొంతు కూడా నిలిమి ఆభరణాలు ఎత్తుకెళ్ళి అయితే ఎవరైతే నేరస్తుడు దొండగుడు పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. చూసుకుంటే విశాఖపట్నంలోని ఈ యొక్క హత్య అయితే చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. అయితే ఒక దొండగుడు వచ్చి ఆమె కాళ్ళను కూడా కట్టి గొంతు నిలిమి చంపేశాడైతే ఒంటిపైన బంగారు ఆభరణాలు లాక్కుని మృతదేహాన్ని కూడా మంచం మీద పడేసి పరారైన ఘటన కూడా ఒకసారిగా కలకలం సృష్టించింది. అయితే చూసుకుంటే ఘటనా స్థలంలోని మన స్థానికంగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారము అక్కయ్యపాలెం సమీప శ్రీనివాసనగర్లోని బహుళ అంతస్తు భవనంలో ఉంటే పార్వతి 53 సంవత్సరాలు, ఆమె భర్త చంద్రశేఖర్ అయితే నివాసం ఉంటున్నట్టు తెలుస్తుంది. చూసుకుంటే చంద్రశేఖర్ స్థానికంగా ఒక పాన్ షాప్ నిర్వహిస్తున్నాడని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సాయంత్రం భార్యకు వాట్సాప్ కాల్ చేసి మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు రాత్రి 7:30 గంటలకు అయితే ఇంటికి వచ్చి చూసేసరికి స్థానికులు కూడా గదిలో సామాగ్రి చెల్లాచెదురు పడి ఉన్నాయని, భార్య కోసం వెతకగా మంచం మీద కూడా విగతజీవిగా అయితే మహిళ కనిపించసాగింది. అదే వెంటనే చూసుకుంటే ఘటనా స్థలానికి పోలీసులు కూడా చేరుకొని అయితే ఏదైతే ఘటనా స్థలానికి క్రైమ్ డీసీపీ మరియు ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాల కాళ్ళను చీరతో కూడా కట్టేసి తీరును కూడా గొంతుపై నీళ్ళని మచ్చలు చేతిపై కూడా ఉన్నట్లు కూడా అటు పోలీసులు కూడా గమనించిన పరిస్థితి తెలుస్తుంది. అయితే గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి ఆమె వద్దున్న బీరువా తాళాన్ని లాక్కునేటప్పుడు పెనుగులోట కూడా జరిగిందని కూడా ఒకవైపు పోలీసు వర్గాలు చెప్తున్నట్టు పరిస్థితులు ఉంది. అదేవిధంగా ఆ సమయంలో హత్య చేసి ఉండొచ్చు అని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి తెలుగు. అదేవిధంగా చూసుకుంటే పరిస్థితి స్థానిక పోలీసులు కూడా ఇక ఘటనా స్థలానికి కూడా వచ్చి ఏదైతే చూసుకుంటే దర్యాప్తు కూడా ముమ్మరం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదే చూసుకుంటే హత్య జరిగిన ప్రదేశంలో కూడా ఆధారాలు దొరకకుండా కూడా అయితే నేరస్తుడు ప్రొఫెషనల్గా కారం చెల్లి ఉన్నట్టుగా పోలీసులు తెలుపుతున్నారు. ఘటనా స్థలంలో పోలీసులు కూడా ఒక సెల్ ఫోన్ కూడా దొరికిందని చెప్పవచ్చు. అందులోని ఆధారాలతో నిందితుడు ఆచూకీ కోసం కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. అయితే ఏదేమైనా కూడా ఇప్పటికే పోలీసులు అయితే గంటల వ్యవధిలో ఎవరైతే ఈ మహిళను అయితే ఎవరైనా చేస్తారో వారికి నేరస్తులు అదుపులో తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఎటువంటి ఘటనలు లేకపోతే ఒకవైపు కూడా విశాఖలోని చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. అయితే గంటల వ్యవధిలోనే ఏదైతే ఈ మహిళ పార్వతి అనే మహిళను హత్య చేసిన గంటల వ్యవధిలోనే నేరస్తులను పట్టుకుని పోలీసులు కస్టడీలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనిపై కూడా పోలీసులు కూడా మీడియా ముందు వివరాలు చెప్తామని కూడా ఏసీపీ లక్ష్మణమూర్తి కూడా ఇప్పటికే మనకు తెలుపుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ సుధాకర్తో నరసింహ, ప్రైమ్ 9 విశాఖపట్నం నుంచి.